ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు అని యేసు చెప్పెను. అలాగే ఇంకొక వాక్యం చదువుతాను. ఆదికాండము 7వ అధ్యాయం 22వ వచనం. పొడినేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నయు చనిపోయెను. ఇక్కడ మనం గమనిస్తే నోవహు ఓడకు బయటున్న కోట్ల మంది ప్రజలు చనిపోయారు. కొన్ని కోట్ల ప్రాణులు, పక్షులు, జంతువులు, ప్రతిదీ కూడా అన్నీ చనిపోయారు కదా. నోవహు ఓడలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే బ్రతుకున్నారు, మిగతా అందరూ కూడా చనిపోయారు. అది ఎవరైనా సరే. అయితే వాళ్ళు ఆ జలప్రళయం వచ్చినప్పుడు మేబీ చాలా ప్రయత్నం ఉండుండొచ్చు కదా తప్పించుకోవడానికి. ఆ నీళ్ళల్లో నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ వర్షంలో నుంచి, ఆ వరదల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలాగైనా సరే మనం బ్రతకాలి, ఎలాగైనా సరే మనం చావకూడదు, ఎలాగైనా బ్రతకాలని చాలా ప్రయాసపడి ఉంటారు కదా. ఆ నీళ్ళల్లో నుంచి పైకి రావడానికి రోజు పెరిగే కొద్ది 40 రోజులు కదా, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కదా. రోజు పైబడే కొద్దీ నీళ్లు ఇంకా ఎక్కువ అవుతా ఉండుంటాయి. మొన్న ఇక వరదలు వచ్చాయి కదా విజయవాడలో కూడా. ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. 2-3 రోజులకి అంత మునిగిపోతే 40 రోజులంటే ఇంకా ఎంత, ప్రతి ఒక్క పర్వతం కూడా మునిగిపోయిందంటే వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయ్యో, ఫస్ట్ నోవహు చెప్పాడే జలప్రళయం వచ్చిద్దమ్మా, జాగ్రత్త పడండి, మీరు యేసయ్యని నమ్ముకోండి, యెహోవాని నమ్ముకోండి, ఆయనే మనల్ని కాపాడతాడు, మీరు నమ్ముకోండి అని ఎన్నోసార్లు చెప్పుంటాడు. అయినా సరే ఆయన్ని ఎగతాళి చేస్తా ఉండుంటారు. ఓడ కడతా ఉన్నారు. అది ఒక్కసారి ఒక రోజుతోనో, ఒక నెలతోనో, ఒక సంవత్సరంతో అయిపోయింది కాదు కదా. 2 సంవత్సరాలుగా కడతానే ఉన్నారు ఓడ. కట్టినప్పుడల్లా వీళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి వాళ్ళని ఎగతాళి చేస్తా ఉండుండొచ్చు కదా. మీకేమైనా పిచ్చాయింది, ఇంత ఎండ వస్తుంది, ఇంత ప్రశాంతంగా ఉంది, మీరు జలప్రళయం వచ్చిద్దని ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని చాలాసార్లు వాళ్ళని హేళనగా మాట్లాడి ఉండొచ్చు. అయితే ఇదే పరిస్థితి మనలో కూడా కొంతమందికి ఎదురై ఉండొచ్చు. అమ్మా, యేసు ప్రభు నమ్ముకోండి, మీకు శ్రమలు వచ్చినా, మీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా యేసు ప్రభు ఉన్నాడమ్మా, ఆయన మీద మీరు ఆనుకుంటే ఆయనే తీసేస్తాడమ్మా, ఆయన వైపు చూస్తే చాలు, మీకున్న సమస్యలన్నీ పోతాయమ్మంటే ఎట్లా పోతాయండి? మనిషి దేవుని మీద ఆనుకుంటే పోతాయా, మనం కష్టపడి పనిచేస్తే పోతాయా అని చాలా మంది రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా. ఉన్నారు చాలా మంది. అయితే ఇక్కడ కూడా జలప్రళయంలో చాలా మంది వాళ్ళ నోవహు చెప్పినప్పుడు ఎవరు వినలేదు. తర్వాత మునిగిపోయే కొద్దీ వాళ్ళు పైకి రావాలని ఎంతో ప్రయాసపడి, ఎంతగా ప్రయాసపడ్డా కూడా వాళ్ళు ఇంకా లోతుకి వెళ్ళిపోయి మునిగిపోయి ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆ వాక్యం నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, మన సొంత ప్రయత్నాలతో, మన సొంత తెలివితో, మన సొంత బలంతో, మన సొంత జ్ఞానంతో ఉద్యోగం సంపాదించడానికైనా, ఏదైనా పని చేయడానికైనా, లేకపోతే ఏదైనా బిజినెస్ అయినా, ఏదైనా సరే మన సొంత ప్రయత్నం చేస్తే అది సఫలం అవ్వదు. నా కాళ్ళ మీద నేనే నిలబడాలి, నాకు ఇంకా వేరే వాళ్ళ హెల్ప్ నాకు వద్దు, వేరే వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వను, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాక్యంలో, మీ మీద మీరు ఆధారపడొద్దమ్మా, మీరు నా మీద ఆధారపడండి, నా మాటకు లోబడండి, మీకున్న సమస్యలు నా మీద వేయండి, నేను చూసుకుంటాను అని తండ్రి చెప్తున్నాడు. మనం అట్లా కాదు. దేవుని సహాయం కూడా మనకు అవసరం లేదండి. ఒక్కోసారి దేవుని సహాయం లేకుండా, దేవునికి ఆ సమస్య చెప్పకుండా, మన సొంత తెలివితో, మన సొంత ప్రయత్నంతో అది అవ్వాలి పని అని ఎంతో కాలం జాబ్ కోసం తిరగడమే కానీ, లేకపోతే బిడ్డల కోసం ప్రయత్నం చేయడం కానీ, అంటే హాస్పిటల్స్ తిరుగుతాం కదా, గర్భఫలం కోసం తిరగడం కానీ, లేకపోతే వివాహాల కోసం తిరగడం కానీ, సంబంధాల కోసం తిరగడం కానీ, లేకపోతే చదువు అని చాలా మంది తమ సొంత బలాన్ని నమ్ముకోనో, తమ సొంత జ్ఞానాన్ని నమ్ముకోనో, తమ సొంత తెలివితేటలతోనో ముందుకెళ్లాలని ప్రయత్నిస్తారు. కానీ ఎలాగైతే జలప్రళయంలో ప్రజలు ముందు చెప్పిన మాట వినకుండా వాళ్ళ సొంత ఆలోచన చేసి, తర్వాత జలప్రళయం వచ్చిన తర్వాత ఎలాగైనా సరే బ్రతకాలి, ఎలాగైనా సరే ఈ వరద నుంచి తప్పించుకోవాలని ఎంతో ప్రయాస పడినా కూడా తప్పించుకోగలిగారా? లేదు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మన సొంత తెలివి, మన సొంత జ్ఞానం, మన సొంత ఆలోచనతో కూడా ఏమీ చేయలేం. మనం నాశనకరమైన గుంటలోనూ, జిగటగల ఊపిలోనూ కూరుకుపోచున్నారు అని ఇంకొక వాక్యం మనం చూస్తాం.
అంటే మన సొంత తెలివితో మనం ప్రయత్నాలు చేస్తే అది ఎలా ఉండిద్ది? జిగటగల ఊబిలో మనం పడిపోయినట్టే. ఇక బయటికి రాగలవా? జిగటగల ఊబిలో పడిపోతే బయటికి రాలేం కదా. పైకి వస్తా ఉంటే జిగట లాగుతూ ఉండిద్ది కిందకి. అలా ఉండిద్ది మన సొంత తెలివితేటలు. అలాగే వాక్యం చదువుకున్నాం కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలు, ఎన్ని గొడవలు, ఎన్ని శ్రమలైనా సరే దేవుని మీద ఆధారపడితేనే అవన్నీ పరిష్కారం అవుతాయి. కానీ మనం చెప్తా ఉంటాం, లేదు సిస్టర్, ప్రతిరోజు మేము ఎప్పుడు వీలైతే అప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తున్నాము, అయినా సరే చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి చేస్తున్నాము, అయినా సరే సమస్య పరిష్కారం కావట్లేదు సిస్టర్, ఇంకెంతకాలం అని దేవుడు మాకు అద్భుతాలు చేయకుండా ఉంటాడు? ఎందుకని? మేము ఏ తప్పు చేసామని దేవుడు మా చేయి విడిచిపెట్టాడు? దేవుడి మీదే ఆధారపడుతున్నాం, దేవుని వైపే చూస్తున్నాం, అయినా సరే పరిస్థితులు మారట్లేదు కదా అని చెప్తాం మనం. అయితే దేవుని వైపు మనం చూసామంటే, ఒక సమస్య తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఆ సమస్య గురించి ప్రార్థనలో కూర్చున్నంతసేపే ఆ సమస్య మనకి గుర్తు రావాలి. ఎందుకంటే తండ్రికి చెప్తాం కాబట్టి. ప్రార్థన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ సమస్య అనేది మర్చిపోవాలి. ఆ సమస్య గురించి మర్చిపోవాలి. మన ఫోకస్ అంతా మన తండ్రి దగ్గర ఉండాలి, మన దేవుని మీదే ఉండాలి. అదే ఇక్కడ తండ్రి చెప్తుంది. కానీ మనం అలా పెట్టలేకపోతున్నామండి. ఎంత ట్రై చేసినా కూడా. నాకు అది అలవాటు అవ్వడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఒక సమస్య దేవుని దగ్గర పెట్టి ఆ సమస్య మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకుండా నా తండ్రికి అప్పగించాను. నా తండ్రి చూసుకుంటాడు, ఇంకా నాకెందుకు బాధ, నాకెందుకు భయం, నా కుటుంబం విడిపోతుందని నాకెందుకు భయం, నా తండ్రి చూసుకుంటాడు అని దేవుని దగ్గర కన్నీటితో మొరపెట్టిన తర్వాత ఆ సమస్య గురించి మర్చిపోయి ఇక నేను ఒక్కొక్కసారి ఆలోచన వచ్చింది, అబ్బా ఏంది ఇట్లా అవుతుంది, ఏంది ఇంట్లో, చిచి మళ్ళీ ఇదేంది, దేవునికి అప్పగించాను కదా, మళ్ళీ నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, ఆలోచించొద్దు కదా అని అట్లా అలవాటు మనసు అట్లా మార్చుకోవడానికి చాలా టైం పట్టింది. అది మీరు అలవాటు చేసుకోండి. అదే మనకు అలవాటు అవ్వాలి. ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి. విశ్వాసం అంటే అదే కదా, విశ్వాసం అంటే అదే కదా. ప్రార్థన చేస్తున్నాము, ఖచ్చితంగా దేవుడు అది ఆ కార్యం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే మనం ప్రార్థన అయిపోయిన తర్వాత, లేచిన తర్వాత ఇక ఆ సమస్య గురించి మర్చిపోయి మామూలుగా ఉండాలి. ఆ సమస్య అనేది, ఆ విచారం గాని, ఆ దుఃఖం గాని, ఆ బాధ గాని మన ముఖంలో కనపడకూడదు, ఉండకూడదు, ఎదుటి వాళ్ళకి కనపడకూడదు. అలా ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా ఉంటారో, అలా సిద్ధపడి మీ హృదయాలు అలా సిద్ధం చేసుకుంటారో, మీ మనసులు ఎప్పుడు అట్లా రెడీ చేసుకుంటారో అప్పుడే మన ఇంట్లో కార్యాలు అనేవి జరుగుతాయండి. నమ్ముట నీ వలనైతే నమ్ము వాళ్ళకి సమస్తము సాధ్యమే. దేవునికి వ్యతిరేకంగా మనం ఏ ఆలోచన చేసినా అది నిలబడదు. దేవునికి వ్యతిరేకంగా సమస్య ప్రార్థనలో పెట్టేసాము, తర్వాత కూడా మనం దేవుడు చేసే పని దేవుడు చేస్తాడే, మనం చేసే పని మనం చేయొద్దా? పూర్తిగా దేవునికి అప్పగించేస్తే ఆయన మాత్రం ఎట్లా చేస్తాడు అని కొంతమంది సొంత ఆలోచన చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఒక ప్లాన్ మనం కూడా ఆలోచించాలి కదా. సమస్య వచ్చింది, అది ఎలా పరిష్కరించాలనేది మరి మనం ఆలోచించుకుంటే ఎట్లా? ఎంత మాత్రం ప్రార్థన చేస్తే ఇక మనం ఆలోచించొద్దా అని అది తెలివితో కొంతమంది ఆలోచించుకుంటారు. అందుకే కార్యాలు జరగట్లేదు మన గృహాల్లో. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అవి దేవుని దగ్గర పెడుతున్నాము. ఏ సమయంలోనైనా సరే మన ప్రార్థన సరిపోవటం లేదు అన్నప్పుడు 3 గంటలకు లేచి ఆ సమస్య దేవుని దగ్గర పెడుతున్నాము. పెట్టిన తర్వాత ఇక అది పరిష్కారం అయిపోయింది, ఇక నేను ఆలోచించను, ఇక నాకు ఆలోచన కూడా నాకు ఆ మైండ్లోకి రానివద్దయ్యా. ఎందుకంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మీరు ఇచ్చిన తర్వాత ఇక నేనెందుకు మళ్ళీ ఆ బరువు తీసుకుని నా నెత్తి మీద నేను పెట్టొద్దు. ఇక అసలు ఆలోచన నాకు రానివ్వద్దు. నా పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, ఇంటి పని చేసుకోవాలి. ఇక సమస్యలు అంటారా, మీకు అప్పగించాను కాబట్టి మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదు అని ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉండగలుగుతామో, ఎప్పుడైతే ఆ సమస్య గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటామో అస్సలు కుదిరిద్దండి. సమస్యలు ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా ఉండడం అస్సలు కుదిరిద్దా?
కుదరదు. మనం ప్రార్థన చేసుకుంటాం, అయినా కుదరదు. కానీ కుదరాలనే చెప్తున్నాడు తండ్రి. నాకు అప్పగించారమ్మా మీ బాధ, మీ సమస్యలు, నేను చూసుకునేవాడిని. అంటే నాకు చేత కాదా? నేను చేతగాని వాడినా? నా బాహుబలం తక్కువైందా మోషే? నా బాహుబలం తక్కువైందా అని అడుగుతాడు కదా. మాంసం అది అడుగుతుంటే ఇశ్రాయేలీలు, నా బాహుబలం తక్కువైందా మోషే? అంటే నేను చెయ్యలేనా? ఇంతమందిని అక్కడి నుంచి తెప్పించినప్పుడు వాళ్ళు అడిగింది నేను ఇవ్వలేనంటావా? నా బాహుబలం తక్కువైందా? చూడు, రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి చూడు, నా పవర్ ఏంటో, నా శక్తి ఏంటో నువ్వు చూడు. ప్రతి ఒక్కరూ చూస్తారు నేనేంటో, నా శక్తి ఏంటో. అస్సలు తండ్రి ఊరుకోడండి అలాంటి ఆలోచనలు వస్తే మనకి. ఒక సమస్య పెట్టిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నామంటే ఏసయ్య ఫీల్ అవుతాడు ఫస్ట్. అంటే నేను చేతగాని వాడినా, నా బాహుబలం తక్కువైందా, ఆ సమస్యకి నేను పరిష్కారం చూపించలేని వాడినా. అందుకే కదా వాళ్ళు నాకు చెప్పి ప్రార్థన చేసిన తర్వాత కూడా ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారంటే నేను ఆ సమస్య పరిష్కారం చూపించలేననేగా వాళ్ళ ఉద్దేశం అని తండ్రి బాధపడతాడండి. అందుకనే ఒక సమస్య పెట్టిన తర్వాత వాటి గురించి ఆలోచించొద్దు. దేవునికి వేరుగా మనం ఆలోచిస్తే ఏమీ చేయలేం. సమస్యకి పరిష్కారం దొరకదు. మన సొంత తెలివి అసలు పనికి రాదు. అందుకే దేవునికి ఒక సమస్య పెట్టిన తర్వాత సంతోషం, సమాధానం, ప్రశాంతంగా. అప్పుడు ఎదుటోళ్ళు అడగాలి, అరే ఏంది ఎంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు, ఇన్ని సమస్యలు వచ్చాయి, ఒకదాని తర్వాత ఒకటి, అసలు ఊపిరాడని సమస్యలు వచ్చాయి, అయినా సరే మీరు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడగాలి. మన చుట్టుపక్కల వాళ్ళైనా, మన బంధువులైనా, స్నేహితులైనా ఎలా ఉంటున్నారు, అంత ధైర్యం, అంత ప్రశాంతత మీకు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు, మీరు ఎలా ఉంటున్నారబ్బా అని ఆశ్చర్యపోవాలంట. అదే యేసయ్య కావాలి. మాకు ఇబ్బంది లేదండి, మాకు బాధ లేదు. ఎందుకంటే ప్రార్థనలో పెట్టేసాము, తండ్రి చూసుకుంటాడు. ఆయన చూసుకోలేని వాడైతే కదా, ఆ శక్తి లేని వాడైతే కదా మేము బాధపడాలి. ఆయన బాహుబలం తక్కువైతే కదా మేము ఇబ్బంది పడాలి, ఆలోచించుకోవాలి. ఆయన సర్వ సృష్టినే ఆయన నోటి మాటతో చేశాడు, చేతులతో కూడా కాదు, నోటి మాటతోనే. ఒక్క మాట పలకంగానే సృష్టి, భూమి ఆకాశం ఏర్పడింది. ఒక్క మాట సముద్రాలు, ఒక్క మాటతోనే ఏదేను తోట, ఒక్క మాటతోనే అందులో నదులు. అంత గొప్ప సర్వశక్తి గల తండ్రికి మన సమస్యలు ఎంత? ఈ విశ్వంతో పోల్చుకుంటే మన సమస్యలు ఎంతండి? చాలా చాలా చిన్నవి కదా. తండ్రి ఒక్క మాట చెప్తే చాలు, తీరిపోతాయి. అసలు ఇక తెల్లారికి ఉండవు కదా. అదే ఆ అవకాశము తండ్రికి ఇవ్వాలి మనం. అదే తండ్రి కోరుకుంటుంది. మీరు నాకు అప్పగిస్తున్నారమ్మా, అప్పగించిన తర్వాత మళ్ళీ వాటి గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? అలా ఆలోచిస్తే నాకు బాధేసిద్ది, అప్పుడు నేను చేయలేను. నాకు చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? అన్నం మానేసి దుఃఖం ముఖంలో విచారం పెట్టుకొని దుఃఖంతో ప్రశాంతంగా నిద్ర లేకుండా ఎందుకుంటున్నారు అట్లా? అవన్నీ తీసేసుకుంటేనే నేను కార్యం చేస్తాను. నా దేవుడు ఉన్నాడు, నా యేసయ్యకి అప్పగించాను సమస్య, ఆయన చూసుకుంటాడు. నా తెలివితో ఒకవేళ నా సొంత జ్ఞానంతో నేను చేయాలి, నేను ఎలాగైనా ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి, ఎక్కడైనా అప్పు తేవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే పని అయింది, ఎవరిని అడిగితే తొందరగా ఇస్తారు, ఏ కంపెనీలో అయితే జాబ్ తొందరగా దొరికిద్ది, అస్సలు అలాంటి ఆలోచనలు మన మైండ్లోకి రానివ్వద్దు. అలా ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో అప్పుడే కార్యాలు, అద్భుతాలు మన జీవితాల్లో, కుటుంబాల్లో జరుగుతాయంట. నాకు తెలీదు, బైబిల్లోనే తండ్రి చెప్తున్నాడు. మన సొంత తెలివితో చేస్తే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరెంత ఆలోచించుకున్నా, ఎంత హైరాణ పడ్డా, ఎంత వేదన పడ్డా, ఎంత బుర్ర పగలగొట్టుకున్నా ఆ సమస్య, మీ సమస్యలకి పరిష్కారం దొరకదు. మీరేమి చేయలేరు. నాకు అప్పగించండి. అప్పగించిన తర్వాత మీరు ఆ సమస్యను మర్చిపోవాలి, మామూలుగా ఉండాలి. సమస్యల్లోనే మీరు ఇంకా ఎక్కువ హుషారుగా దేవుని స్తుతించాలి. ఎందుకంటే సమస్యకు నా తండ్రి పరిష్కారం చూపించబోతున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూపించబోతున్నాడు. ఆయన దగ్గర పెట్టిన తర్వాత ఇక దానికి సమస్యకి నో పరిష్కారం అనేది ఉండదు. నా తండ్రి అద్భుతం నా కుటుంబంలో జరిగించబోతున్నాడు. చాలా సంతోషంగా ఉంది తండ్రి, చాలా సంతోషంగా ఉంది, మీరుంటే చాలయ్యా నాకు అని మనం హ్యాపీగా ఉండాలనే తండ్రి కోరుకుంటున్నాడు. కానీ మనం ఉండలేము కదా. కుటుంబాల్లో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవ, అత్తాకోరల మధ్య గొడవ, పిల్లలు తల్లిదండ్రుల మధ్య గొడవ. మనం చెప్తే వినరు,
అయ్యయ్యో కొంచెం ఆగండి, కొంచెం సైలెంట్గా ఉండండి, కొంచెం అమ్మాయి చెప్పేది వినొచ్చు కదా అంటే, మీరు ఆపండి, వాళ్ళే అదంతే వాగిద్దిలే, మీరు ఆపండి అంటారు. అమ్మ నువ్వన్నా ఆగమ్మ, కాస్త అబ్బాయి చెప్పేది కాస్త వినంటే, ఏంది వినేది, ఎన్నిసార్లు వినాలి, ఎన్నిసార్లు ఎలా కనపడుతున్నా నేను ఆయనకంటే, ఇక అట్లా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకే చెప్పాలి, అమ్మ మీరు పెద్దోళ్ళు, మీరన్నా కాస్త ఆలోచించదు అంటే, అంటే నా పెద్దరికానికి వాళ్ళు గౌరవం ఉన్నప్పుడు నేనెందుకు ఇవ్వాలి వాళ్ళకి అని వాళ్ళ ఫీలింగ్, పెద్దోళ్ళ ఫీలింగ్. ఇవన్నీ అసలు ఎవ్వరి మాట వినరు. కానీ మనం చెప్తే ఎవ్వరు మాట వినరండి. మన తండ్రి చెప్తేనే వింటారు. నేను అదే ప్రార్థన చేస్తాను. అంటే నేనేదో గొప్పదాన్నో, నేనేదో భక్తి పర్రాలని కాదండి. అట్లా నేర్పించాడు తండ్రి. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, నా మాట వినట్లేదు, అది భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఇంకొకళ్ళైనా వినట్లేదు. ఇగో వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటా. అయ్యా నేను చెప్తే వాళ్ళు వినరు, నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, నా మాటకు విలువ ఇవ్వరు, అర్థం చేసుకోరు, అసలు వినే ఓపిక కూడా వాళ్ళకు లేదు. కానీ మీరు చెప్తేనే వింటాడు, ఖచ్చితంగా మీరు చెప్తేనే వింటాడు అని అదే ప్రార్థన చేస్తాను. నేను చెప్పను, ఇక అది కాదండి ఇది కాదండి నేను చెప్పను, మీరు చెప్పండి, నా భర్తతో మీరు మాట్లాడండి, నేను చెప్తే వినడు, అస్సలు వినడు. చాలే నాకు తెలుసు లాపు అంటాడు. నేను చెప్పను, ఇక మీరు చెప్పండి, మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడు, మీరు చెప్పేదాకా నేను వెయిట్ చేస్తాను అని అదే ప్రార్థన చేసి ఇక ఆ విషయం మర్చిపోయి నా పని నేను చేసుకుంటా ఉంటా. ఖచ్చితంగా సాయంత్రానికి మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యి ఆయన అన్న మాటకి మళ్ళీ వచ్చి మామూలు ప్రేమగా మాట్లాడతాడు. అది దేవుని తండ్రి చెప్తేనే వింటారండి ఎవరైనా, మనం చెప్తే వినరు. మన్నయ్య కూడా అంతే, అన్నయ్య దూరం ఊరెళ్తున్నారు, అక్కడ పనులు దొరకవు, అప్పులు అవుతాయి, చాలా ఇబ్బంది అయింది, వద్దన్నయ్య ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడైతే అందరు ఉన్నారు, ఏదైనా అవసరానికి కూడా ఉంటారు కదా అంటే, ఆహా అట్ట కాదులమ్మా వెళ్ళిపోయాడు. ఇక రానన్నాడు వెళ్ళిపోయి. నాకేమో బాధ, అట్లా వెళ్ళిపోతే అట్లా తోడబుట్టినవాడు కదండి, ఇప్పుడు మనమైనా సరే మీరైనా సరే తోడబుట్టిన వాళ్ళు బాధల్లో ఉంటే మనం చూస్తూ ఉండలేం కదా. నాకు చేతనైన సహాయం చేస్తాము, కానీ ఇక జీవితాంతం అదే పరిస్థితి అంటే ఒప్పుకోదు కదా మనసు. అందుకని ఇక చెప్పాను వినలేదు, వదినకి చెప్పాను వినలేదు. ఇక నైట్ ప్రార్థనలో కూర్చున్నా. నా గొప్పతనం కాదండి, దేవుని కృప. ప్రార్థనలో కూర్చున్న కన్నీటితో అదే ప్రార్థన, ఒకటే ప్రార్థన, అయ్యా నా సహోదరుడు, నా అన్న, నా రక్త సంబంధం వెళ్ళిపోతున్నాడు దూరంగా, అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మేము చూసాము, మీకు తెలుసు, అక్కడ అప్పులు అవుతున్నాయి, తెలిసిన వాళ్ళు లేరు, ఏదైనా అవసరమైన ఇబ్బంది అయింది, పిల్లలకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, పనులు లేవు. ఇక్కడుంటే కాస్త మా దగ్గర ఉంటే అందరూ తెలిసిన వాళ్ళు, వాళ్ళకంటే ఒక ఆదరణ, ఒక ఆధారం దొరికిద్ది. నేను చెప్తే మా అన్నయ్య వినట్లేదు, వినడు, కానీ మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, ఈ నైట్ ఈ రాత్రే మీరు మాట్లాడి అన్నయ్య మనసు మార్చి ఇంటికి తీసుకురండి. ఇద్దరిని వదిన అన్నయ్య ఇద్దరు ఇష్టపడి రావాలి, కష్టంగా కాదు, ఇష్టపడి రావాలి, ఇద్దరు ఆలోచించుకొని వాళ్ళు వచ్చేలా మీరే మాట్లాడండి, నేను మాట్లాడను. కానీ అన్నయ్య వాళ్ళు అట్లా ఇబ్బంది పడుతూ నాకు ఇష్టం లేదు, వాళ్ళు అట్లా ఉంటే నాకు మనశ్శాంతి లేదు, నేను చెప్తే వినడు, నేను చెప్పనిక, మీరు చెప్పండి, మీరే వెళ్ళి మాట్లాడి వాళ్ళని తీసుకురండి అని నైట్ ప్రార్థన చేసుకున్నానండి. తెల్లారిన తర్వాత ఇక మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఫోన్ లేదు అడగడానికి, ఉంటున్నాడా వస్తున్నాడా అని. నా మైండ్ అంతా ఇక ఉండిపోతున్నారు, ఉంటున్నాళ్లే అని అనుకున్నాను. ఇక వదిలేశాను, చెప్పేశాను కదా, ప్రార్థనలో పెట్టేశాను కదా, ఇక వదిలేసిన తర్వాత సరే ఉండని, లేక వాళ్ళ ఇష్టం, మనం ఎంత చెప్పినా అయినకపోతే మనం ఇక దేవుని చిత్తం, ఆయన మాట్లాడమని చెప్పి దేవుడే చూసుకుంటాడు అని వదిలేసి మా అమ్మకి ఫోన్ చేశా. ఎందుకనో, అమ్మ మరి ఏం చేస్తున్నారు, తిన్నారా, టిఫిన్ చేశారా అని అడుగుతా ఉంటాం కదా. అట్లా చేసి అడిగితే మా అమ్మ చెప్పింది వెంటనే, అమ్మ అన్నయ్య వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారు మాకు, పొద్దున్న 10ంటికే 11ంటికే బయలుదేరారంట అని 1 గంటప్పుడు చెప్పింది నాకు. వాళ్ళు 11ంటికే బయలుదేరారు, 1 గంటగా చెప్పింది. ఇక నాకు అసలు ఎంత సంతోషం అండి, మీరు చెప్పండి, నా ప్లేస్లో మీరుంటే ఇక ఎంత సంతోషం. మీ వాళ్ళు అట్లా మీ మాట వినకుండా తండ్రి మాట విని వెనక్కి వస్తుంటే తెల్లారికి మనసు మారిపోయిందంటే ఎంత సంతోషం వేసింది. అందుకేనండి నాకు ఏ సమస్య వచ్చినా దేవుని ముందు పెట్టేసి ఇక ఆ సమస్య గురించి మర్చిపోతాను. ఇక మా అమ్మ చెప్పింది భలే సంతోషం, అమ్మ ఎప్పుడు వస్తున్నారు మా, ఎప్పుడు బయలుదేరారా ఇప్పుడు అంటే, ఓ ఎప్పుడో 11ంటికే బయలుదేరారమ్మా
ఇంకా రాలేదు, అదే చూస్తున్నాను ఇంకా రాలేదేందా అని, అన్నం కూర వండి పెట్టాను అని చెప్పింది. అదేదమా, నేను నిన్న అంతగానో అన్నయ్యని అసలు అంత బతిమలాడాను, రానంటే రానన్నాడే, వదిన కూడా రానంది, మరి ఎట్టొస్తున్నాడు అంటే ఏమోనమ్మా అన్నయ్య ఫోన్ చేసాడు బయలుదేరుతున్నామని అని చెప్పింది. అస్సలు భలే సంతోషం, దేవునికి ఇక మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నా. అంత అలా అలా ఉండిద్దండి మన తండ్రి మాట్లాడితే. మన మాట వినరు మనుషులు, దేవుని మాట వింటారు ఖచ్చితంగా. అది మన ఆలోచన కరెక్ట్ అయితే, మన మనస్ఫూర్తిగా అది మంచి అయితే, ఒకరికి మంచి జరగాలి, ఒకళ్ళు నష్టపోకూడదు, మంచిగా ఉండాలి అని మనం కోరుకుంటే మన మనస్తత్వాన్ని బట్టి తండ్రి మనకు సహాయం చేస్తాడు. చాలా సంతోషం, చాలా సంతోషం వేసింది. అసలు ఇక అంతకన్నా నాకు ₹1,00,00,000 ఇచ్చిన సంతోషం రాదండి. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు అట్లా ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు వస్తే నాకు సంతోషం. అదే చేశాడు తండ్రి. ఇక ₹1,00,00,000 తెచ్చి చేతిలో పెట్టిన అంత ఆనందం వచ్చిందా? అవసరం కూడా లేదు అసలు. అది దేవుడి కార్యాలు. ఆయన మాట్లాడితే కుటుంబాల్లో మనుషులతో తండ్రి మాట్లాడితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అదే తండ్రి చెప్తున్నాడు, నాకు వేరుగా మీరు ఆలోచించొద్దు, నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటేనే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు కట్టబడతాయి. నేను మాట్లాడితేనే నీ భర్త మారతాడు, నేను మాట్లాడితేనే నీ భార్య మారింది, నేను వాళ్ళతో మాట్లాడితేనే నీ పిల్లలు మారతారు అని తండ్రి చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన అయితే చేస్తున్నాము, నైటు 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాం, కానీ చేసిన తర్వాత ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నాం. తండ్రికి అప్పగించి మళ్ళీ అది రిటర్న్ తెచ్చుకుంటున్నాం, ఆ సమస్య మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటున్నాం, మనతో పాటు మనం ఆలోచించుకుంటున్నాం. దేవునికి పూర్తిగా అప్పగించట్లా. ఒక సమస్య పేపర్ స్లిప్ మీద రాసి దేవుని దగ్గర పెట్టేసి ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ స్లిప్ తీసుకుని వెనక్కి వస్తే ఎట్లా? అది ఎక్కడే పెట్టాలి కదా. తండ్రి వాటిని చూస్తూ ఉంటాడు కదా, చూసి అప్పుడు ఏ టైంలో ఏం చేయాలనేది పరిష్కారం ఆయన చూసుకుంటాడు. మనం అట్లా చేయట్లా, పెట్టేసి ప్రార్థన అయిపోగానే మళ్ళీ ఆ స్లిప్ను మనతో పాటు మనం తెచ్చేసుకుంటున్నాం. అలా వద్దండి. ప్రార్థన చేసిన తర్వాత సమస్య గురించి మర్చిపోండి. మన కుటుంబాలు కట్టబడాలన్నా, భార్య మారాలన్నా, భర్త మారాలన్నా, బిడ్డలు మారాలన్నా, అత్త కోడల మధ్య ప్రేమ కలగాలన్నా సరే, నాకు మా అత్తమ్మకి ఇంతకుముందు పడేది కాదు అసలు. అంటే నేనేం పెద్ద గొడవ పోయేదని కాదు, ఆమె కూడా నెమ్మదస్తురాలే. కాకపోతే కోడలు బయట ఆమెను కదా, ఆ ఫీలింగ్ ఒకటి ఉండేది. కానీ దేవుడి కృప బట్టి, అయ్యా నేనేమైనా తప్పు చేస్తుంటే అత్తమ్మ విషయంలో నన్ను క్షమించండి, నేను తెలియక ఆమెను బాధ పెట్టుంటే, నా తప్పు లేకపోతే మీరు మాట్లాడండి, మా అత్తమ్మతో మాట్లాడి నా మీద ఉన్న ద్వేషాన్ని తీసేయండి. ఆ ద్వేషం వల్ల నేను ఆమెను పూర్తిగా ప్రేమించలేకపోతున్నా మనస్ఫూర్తిగా అని, అది ఆ సమస్య కూడా తండ్రి దగ్గర పెట్టాను. దానికి సమాధానం ఇచ్చాడు, మాట్లాడాడు. ఇప్పుడే చక్కగా మామూలుగా ఉండింది. అంటే మరీ అంత ఇంతకుముందు అంత ప్రేమగా ఉండేది కాదు, ఇప్పుడు చక్కగా ప్రేమగానే ఉంటుంది. మార్చేస్తారండి మన తండ్రి. ఎంతసేపు ఒక్క మాటతోనే విశ్వాన్ని సృష్టించాడు. ఒక్క మాటతోనే ఈ సర్వ సృష్టిని చేసిన తండ్రికి మన సమస్యలు ఎంత? ఒక్క మాట చాలు కదా. మాట్లాడాడు, అటు మన్నయ్యతో మాట్లాడాడు, ఇటు అత్తమ్మతో మాట్లాడాడు, నా భర్తతో మాట్లాడాడు. అయ్యా మీ వైపు తిరగట్లేదు, ఎంత చెప్పినా నా భర్త వినట్లేదు, ఎక్కువ లోకంలోనే ఉంటున్నాడు, నా భర్త నా కళ్ళ ముందే అట్లా అయిపోతే నా మనసు ఒప్పుకోవట్లేదయ్యా, మీ వైపు తిరగాలి, మీరున్నారనే ధైర్యం నా భర్తకి రావాలి, ఎలాగైనా సరే మీరే మార్చండి. నేను మాట్లాడితే, నేను చెప్తే విసుక్కుంటున్నాడు, వినట్లేదు, వినడం, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడు. అది తనకి అర్థమయ్యేలా మీరు చెప్తారు, నాకు చేతగాత చెప్పడం అని ప్రార్థనలో పెట్టిన తర్వాత ఎదురు చూస్తా ఉన్నాను. ఎప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు, నా భర్తతో మాట్లాడి దారిలో నడిపిస్తాడు. ఆ సమయం కోసం నేను ఆశగా ఎదురు చూశాను. ఆ సమయాన్ని తేనే తీసుకొచ్చాడు. ఇప్పుడు డైలీ రోజు లేవగానే ప్రార్థన పెట్టుకుంటాడు. ఖచ్చితంగా ప్రేయర్ పెట్టుకోవాల్సిందే ఫోన్లో. ఇంతకుముందు సినిమాలు, ఏదో కొత్త వచ్చిన సినిమాలు పెట్టుకునేవాడు. ఇప్పుడు అయి కాదు, ఫస్ట్ ప్రేయరే పెడుతున్నాడు ఫోన్లో. అది చాలు కదా, ఇక అక్కడ స్టార్ట్ అయితే చాలు కదా. దేవుడి కృప, దేవుడి తండ్రి కార్యం చేసినట్టే కదా, ఇక అది చాలు, నాకు అంతకన్నా ఇంకేమొద్దు అని తండ్రికి అట్లా మనం అప్పగించేదాన్ని బట్టే మన మనస్ఫూర్తిగా తండ్రికి మన సమస్యలు ఇస్తేనే తండ్రి దాన్ని సాల్వ్ చేయగలడు. ఆ సమస్య పెట్టిన తర్వాత మీరు దుఃఖంతో ఉండొద్దు, విచారంతో ఉండొద్దు, ఆలోచన అస్తకన్నా వద్దు అసలు.
ఆడుకోండి, చక్కగా హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, పాటలు పాడుకోండి. నా తండ్రి కార్యం చేయబోతున్నాడు, ఆ రోజు కోసం నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు సాక్ష్యం చెప్పాలా, దానికోసం ఎప్పుడెప్పుడు నేను నలుగురితో అది పంచుకోవాలా అని ఆశగా ఎదురు చూడండి. అంతేగాని అది తీరదో పరిష్కారం అయిద్దో అవ్వదు, అప్పులు తీరతాయో తీరవో అలాంటి ఆలోచనలు వద్దండి. ఇలా ట్రై చేసి చూడండి. సమస్యలు పరిష్కారం అవ్వట్లేదంటే ఇలా ట్రై చేసి చూడండి. ఆ సమస్య చెప్పిన తర్వాత మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఆ సమస్య తీరిపోయింది. సాక్ష్యం చెప్పడానికి మీరు ఎదురు చూడాలి. నేను సాక్ష్యం చెప్పాలి, నా తండ్రి కార్యం చేయబోతున్నాడు, ఎప్పుడెప్పుడు చెప్పాలా, తొందరగా నీకు సాక్ష్యం చెప్పాలయ్యా, నాకు సాక్ష్యం చెప్పాలయ్యా అని అదే ఆశతో ఉంటే చాలు. హ్యాపీగా ఉండాలి, సంతోషంగా, దుఃఖం వద్దు, భయం వద్దు, ఆలోచన వద్దు. ఇది అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే మనం దేవుడికి దగ్గర అవుతాం. ఇక ఏ సమస్య వచ్చినా మనకు ఆలోచన ఉండదు. నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు. మొన్న 2 రోజుల క్రితం కూడా ఇంట్లో అమ్మ నాన్న మధ్య ఏదో గొడవ అంట. మాకు చెప్పినా వినట్లేదు. నాన్న అట్లా గబక్కనట్టు అనొద్దని, ఏదో ఉంటాయి కదా భార్యాభర్తల మధ్య గొడవ, అట్లా ఎందుకు నాన్న అట్లా అంటే ఊరికమ్మా అని నాన్న. అమ్మ అట్టయితే అట్టమంటే ఊరిక, నువ్వు ఎప్పుడు మీ నాన్నకల్లా మాట్లాడితే అమ్మ నా మాట వినట్లేదు. మనం చెప్తే వినరు కదా. రాత్రి ప్రార్థనలో కూర్చున్నా కన్నీటితో. ఇప్పుడు ఈ వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత 12 అయింది నాకు అప్లోడ్ చేసేసరికి. దేవుని కృపను బట్టి అయిపోయిన తర్వాత ఇక 12 గంటలకు ప్రార్థనలో కూర్చున్నా. ఇక టైం ఎప్పుడు దొరికితే అప్పుడు కన్నీటితో. అట్లా వాళ్ళిద్దరూ అట్లా మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదయ్యా. నా కళ్ళ ముందే వాళ్ళు అట్లా అవ్వడం అంటే వాళ్ళ దగ్గర లేరండి, దూరంగానే ఉంటారు. అయినా సరే బాధే కదా. నేను చెప్తే వినట్లేదు, వినరు, నాకు చెప్పడం చేత కాదు. కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా వింటారు. నా కుటుంబాన్ని మీరు కట్టండి, నేను కట్టుకోలేను. మీరు కడితేనే నా కుటుంబం గట్టిగా స్థిరంగా ఉండిద్ది. నేను కడితే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయిద్ది. మీరు కట్టండి, మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఉండిద్ది అని అదే ప్రార్థన రాత్రి చేశాను. పొద్దున ఫోన్ చేస్తే ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. అసలు ఎంత సమాధానం రావాలన్నా, పరిష్కారం, ఒక సమస్యకి పరిష్కారం రావాలన్నా అది దేవుని వల్లే అయిద్ది. ఖచ్చితంగా తండ్రి చేస్తాడు. చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కానీ మనము ఒక అప్లికేషన్ అది పెట్టిన తర్వాత ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి మళ్ళీ అది వెనక్కి తెచ్చుకుంటేనే ఆ కార్యం అవ్వదు. సరే, నీ సొంత ఆలోచనతో చేసుకోవాలనుకుంటున్నావు కమ్మా, మరి తీసుకెళ్ళలేవు కదా. నా దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ తెచ్చావు, నేను చూస్తున్నాను, చూడాలి కదా. నేను చూడకుండానే నువ్వు అది మళ్ళీ నీతో పాటు తీసుకెళ్ళిపోయావు, సరే చూసుకో అని వదిలేస్తాడు ఇక తండ్రి. మనం ఏడ్చినా బాధపడ్డా అదే ఆలోచిస్తాడు తండ్రి. అలాంటి పరిస్థితి మీకు వద్దండి. ఇంట్లో కార్యం జరగాలంటే అది పూర్తిగా దేవునికి అప్పగించి మనం హ్యాపీగా ఉండాలి. మనం సాక్ష్యం చెప్పడం కోసం ఎదురు చూడాలి. అప్పుడే అయితే ఆ పని. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి గట్టి విశ్వాసం తండ్రి మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఖరాఖండిగా చెప్పేశారు తండ్రి. మరి ఆ వాక్యాన్ని, మీ మాటని ప్రభా మేము సీరియస్గా తీసుకోవాలి తండ్రి. అమ్మో, మేము ఆలోచించుకుంటే సమస్య తండ్రికి అప్పగించి మరలా ఆ సమస్య మేము ఆలోచిస్తే తండ్రి కోపం వస్తుందేమో, తండ్రి మళ్ళీ చేయడేమో, ఆ సమస్యకి పరిష్కారం చూపించడేమో అనే భయం మాలో కలిగించండి నా తండ్రి. మా అంతట మా వల్ల కాదు ప్రభా, కానీ మీరిస్తేనే నా తండ్రి. కుటుంబాల్లో గొడవలు, కుటుంబాల్లో మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రభా మనస్పర్ధలు వస్తున్నాయి, ప్రేమలు తగ్గిపోతున్నాయి, ద్వేషాలు వస్తున్నాయి నా తండ్రి. ఎడబాట్లు అనేవి లేకుండా నా ప్రభా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, జాలి, దయ కలిగించండి నా ప్రభా. మరి మా కుటుంబాన్ని కట్టండి నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి నా తండ్రి. కానీ మీరు కడితేనే నా ప్రభా బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా గట్టిగా ఉంటే నా తండ్రి. నా కుటుంబాన్ని మేం కట్టుకోలేము నా తండ్రి, మేం కట్టవు నా తండ్రి. కానీ మీరు మాత్రమే నా తండ్రి. మా కుటుంబాలు గట్టిగా ఉండాలంటే, పునాది స్థిరంగా ఉండాలంటే అది మీ ఒక్కరి వల్లే సాధ్యం ప్రభా. ఎలా కట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఈ సమస్యలు పరిష్కరించాలి అని మా మనసులోకి ఆలోచన రానివ్వద్దు తండ్రి. మా తండ్రి మాకున్నాడు, నా యేసయ్య నాకున్నాడు, ఆయనే చూసుకుంటాడు, ఇక నేనెందుకు ఆలోచించాలి అనే గట్టి విశ్వాసం, నమ్మకం
మీరిస్తేనే నా తండ్రి మాకు వచ్చింది ప్రభా. మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా, మా కుటుంబాలను కట్టండి. మా కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడితేనే వాళ్ళు వింటారు నా తండ్రి. మేం మాట్లాడితే వినరయ్యా, మీరు మాట్లాడితే తప్పకుండా వింటారు నా తండ్రి. మాకు మాట్లాడటం కూడా చేత కాదు ప్రభా, కానీ మా కోసం మేమేదో నీతిమంతులమని, మేమేదో గొప్పవాళ్ళమని కాదు తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి? ఎవ్వరూ సమస్యల పరిష్కారం చూపించలేరు. మీరే మాట్లాడితేనే మా కుటుంబంలో సభ్యులు వింటారు నా తండ్రి. భర్తలైనా, భార్యలైనా, బిడ్డలైనా, అత్తమామలైనా ఎవరైనా సరే మీరు మాట్లాడితేనే వాళ్ళు నెమ్మది పడతారు. వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళు తెలుసుకుంటారు నా ప్రభా. మీరు మాట్లాడి కుటుంబాలను కట్టండి నా తండ్రి. మీరే నా తండ్రి మా కుటుంబాలు బండ మీద కట్టిన ఇంటిలాగా స్థిరంగా ఉంచమని అడుగుచున్నాం. మేం కట్టుకోము నా తండ్రి. మేం కట్టుకున్న కుటుంబాలు ఎన్నో ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయాయి నా ప్రభా. మా తప్పే నా తండ్రి. మీకు వేరుగా ఉండి మేము మా కుటుంబాలు కట్టుకోవాలనుకున్నాం, అది తప్పు అని మీరు చెప్పారు. క్షమించండి ప్రభా. తెలివిలేని వాళ్ళం, వెర్రి వాళ్ళం నా తండ్రి. మీకు అప్పగిస్తున్నాం మా కుటుంబాలు. మా బిడ్డల్ని మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. ఇక వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏం చదవాలి, ఏ కాలేజీ, ఏది కూడా మేము ఆలోచించు నా తండ్రి. ఎందుకంటే మీరున్నారు. మీ చేతుల్లో ఉంటే నా బిడ్డలు సేఫ్గా ఉంటారు నా ప్రభా. మరి నా తండ్రి మా కుటుంబాల్లో ప్రభా మీరే కట్టమని ప్రభా, బండ మీద కట్టమని, మీరు కడితేనే మా కుటుంబాలు నిలబడతాయని అడుగుచున్నాం తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు ప్రభా. అయినా సరే అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం. అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.